కొన్నిసార్లు అంతే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ల కంటే సైడ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎక్కువగా పాపులర్ అవుతూ ఉంటారు. ప్రియా ప్రకాష్ వారియర్ కూడా అలా ఫేమస్ అయిన ఒక హీరోయిన్. అప్పట్లో ఆమె నటించిన ఒక సినిమాలో మెయిన్ హీరోయిన్ కంటే ఒక సీన్లో కన్ను కొట్టి దేశమంతా పాపులర్ అయింది ప్రియా వారియర్. అలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియా కారణంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి విచిత్రాలు ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ మొదలైన తర్వాత ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా పాపులర్ అవుతున్నారో కూడా చెప్పడం కష్టం. రాత్రికి రాత్రి సూపర్ స్టార్స్ అయిపోతున్నారు. ఉదాహరణకు మొన్న మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి నిదర్శనం. 24 గంటల్లో మోనాలిసాను ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా చేసేసింది సోషల్ మీడియా. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎవరూ పట్టించుకోరు, కానీ అప్పటి వరకైతే వాళ్ళే సూపర్ స్టార్స్. తాజాగా మరొక ముద్దుగమ్మ గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతోంది. ఆమె ఎవరో కాదు, పూజారెడ్డి. ఇంతకీ ఎవరు ఈ పూజారెడ్డి అనుకుంటున్నారు కదా? తమన్నా హీరోయిన్గా నటించిన ఓదెల 2 సినిమా గురించి ఐడియా ఉందా? సంపత్ నంది అన్నీ తానే అయి ఈ సినిమా చేశాడు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ, పర్యవేక్షణ ఇలా ఎన్ని చేసినా ఆ సినిమా మాత్రం ఆడలేదు. కానీ ఓదెల 2 సినిమాలోని ఒక సన్నివేశం మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. థియేటర్లో ఉన్నప్పుడు దాని గురించి ఎవరూ మాట్లాడలేదు, కానీ ఓటీటీకి వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ సీన్, అందులో నటించిన అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, పూజారెడ్డి. ఓదెల 2 సినిమాలో ఒక బెడ్రూమ్ సన్నివేశం ఉంటుంది. చనిపోయిన ఆత్మ వచ్చి ఆ అమ్మాయిని రేప్ చేస్తుంది. దానికంటే ముందు ఒక శోభనం సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీన్ ఇప్పుడు సోషల్ మీడియాను బాగా ఊపేస్తోంది. నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయంటూ మొదలయ్యే ఆ సీన్ను బాగా హాట్గా చిత్రీకరించాడు సంపత్ నంది. అందులో ఉన్న పూజారెడ్డి అనే అమ్మాయి కూడా అంతే బాగా నటించింది. దీనికి ముందు ఆమె 1/2 డజన్ సినిమాలకు పైగా నటించింది, కానీ పూజారెడ్డి అనే ఒక హీరోయిన్ ఉంది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. దాంతోపాటు కొన్నేళ్ళు మోడలింగ్ కూడా చేసింది. అయినా కూడా ఫలితం శూన్యం. ఇలాంటి సమయంలో ఓదెల 2 సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా ఆ ఒక్క సీన్ కారణంగా అమ్మాయి బాగా హైలైట్ అయింది. ప్రస్తుతం పూజకు తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ఈ సినిమాను అన్ని భాషలలో విడుదల చేయడంతో మిగిలిన ఇండస్ట్రీలో నుండి కూడా ఈ ముద్దుగొమ్మకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కొన్నిసార్లు అంతే, హిట్ సినిమాలు చేసినప్పుడు కూడా రాని క్రేజ్ ఊహించని విధంగా ఫ్లాప్ సినిమాలకు వస్తోంది. ఇప్పుడు పూజారెడ్డికి వచ్చినట్లు. మరి దీన్ని ఆమె ఎంతవరకు వాడుకుంటారో చూడాలి.